అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నందు. లాకి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ అన్ని కూడా ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. నమస్తే. నమస్తే అమ్మా ఆజాద్ గారు. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నది ఏంటి అంటే లోన్ యాప్స్. ఇప్పుడు చాలా మంది మేము లోన్ ఇస్తాం అని చెప్పి వెంటపడి లోన్ ఇస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ రేట్ గురించి ఆలోచించకుండా ఈజీగా లోన్ వస్తుంది కదా అని చెప్పి తీసేసుకుంటారు. తర్వాత వాడు వడ్డీకి వడ్డీ ఎక్కువ చెప్పడం వల్ల ఈ లోన్ యాప్స్ వల్ల బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే తీసుకున్నది ₹1,00,000 అయితే వడ్డీ కట్టేది 7-8 లక్షలు అని చెప్పి చెప్తున్నారు. ఇటువంటి అప్పుడు అసలు లీగల్ గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు? ఒకటండి, లోన్ యాప్లు అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ వారు అనేక రకాల కమిటీలు వేశారు, అనేక రకాల రూల్స్ పాస్ చేసినా కూడా ఇవి ఆగట్లేదు. ఎందుకు అంటే ఒక కామన్ మ్యాన్ యొక్క అత్యాస వల్ల ఇది ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అన్నట్టు అసలు ముందు దీని పూర్వపరాలు ప్రివెన్షన్ ఏంటో తెలుసుకుందాం, తర్వాత లాకు సంబంధించిన సబ్జెక్ట్ చెప్తాను. ఎప్పుడైనా సరే లోన్ ఏదైనా సరే చాలా జనరల్గా ఏంటంటే చాలా మందికి ఒక అవసరం ఉంటుంది. ఈ అవసరానికి అనుగుణంగా వాళ్ళు జనరల్గా కామన్ మ్యాన్ చెప్తున్నాను, కామన్ మ్యాన్కి అంత అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ తక్కువలో అయిపోయిందని చెప్పేసి వాళ్ళు లోన్ యాప్లు డౌన్లోడ్ చేసేసుకొని 30,000 40,000 వాస్తవం అయితే ₹1,00,000 వాళ్ళు ఇస్తామంటారు. దానికి ఏదో ప్రాసెసింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ అన్ని కటింగ్లు పోయి 30,000 40,000 అకౌంట్లు వేస్తారు. కొన్ని సందర్భాలు అకౌంట్లో క్రెడిట్ అయిన సంగతి కూడా చాలా మంది తెలియదు. మన క్లయింట్లు చాలా మంది వస్తుంటారు, వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకి లోన్ యాప్ నుంచి అమౌంట్ పడింది కూడా తెలియదు, కానీ పడుతుంది, కానీ అది వాళ్ళకి నోటిఫికేషన్ ఏం రాదు. కానీ ఇలా ఏం పర్లేదు అని చెప్పి లైట్ తీసుకుంటారు. సడన్గా నెల 2 నెలలు అయిన తర్వాత మీకు లోన్ ఇంత ఇచ్చాము, మీకు క్రెడిట్ అయింది కదా అంటే అయ్యో మేము చూసుకోలేదని వీళ్ళు వాడేసుకుంటుంటారు మామూలుగా. అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్గా వాళ్ళు దానికి ₹10 వడ్డీ, మినిమం ₹10 వడ్డీ పడుతుంది లోన్ యాప్కి, చూడండి. సో ఇట్లాగా తెలియకుండానే ఆ ఫీజు అని ఈ ఫీజు అని ప్రాసెస్ అని చెప్పి వేధిస్తూ ఉంటారు. అలాగే ఈ వేధింపులతో పాటుగా మనకి ఒక విషయం ఏంటంటే మన దాంతోపాటు చుట్టాల ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసి వాళ్ళకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, మీరు ఈయన పలానోళ్ళకి మేము లోన్ ఇచ్చాము మీరు ఇవ్వండి అది అని చెప్పేసి. సో ఇదే కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ లోన్ యాప్లో తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో ఇప్పుడు కొంచెం తగ్గింది. అంతకుముందు కాలంలో ఏంటంటే మీ యొక్క ఫోటోను డౌన్లోడ్ చేసి మార్పింగ్ చేస్తాం, బట్టలు లేకుండా బయట దాంట్లో పెడతాం, దీంట్లో పెడతాం, బెదిరిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఈ లోన్ యాప్కు సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చేసి బెదిరించడం, బూతులు మాట్లాడటం, పలానోళ్ళు అప్పులు తీసుకున్నారని చెప్పటం. సో ఇవన్నీ కూడా చాలా హరాస్మెంట్ జరుగుతూ ఉంది. ఈ లోన్ యాప్ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో రూల్స్ పాస్ చేసింది. ఇవన్నీ కూడా చైనా నుంచి జరుగుతున్నాయని చెప్పేసి, చైనా యొక్క ఆర్థిక సంబంధించిన కొంతమంది చేస్తూ ఉన్నారు ఇక్కడ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ లోన్ యాప్లకు సంబంధించి అన్ని మూలాలు కూడా మీకు చైనాలోనే ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తులో చెప్పిందనమాట. సో నేనేమన్నానంటే ఎవరైనా సరే లోన్ యాప్లు తీసుకున్నప్పుడు మీరు లోన్ యాప్లు తీసుకునే సమయంలో అసలు దానికి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకోండి. అలాగే కేవైసీ మనం అప్డేట్ చేస్తాం, తెలియకుండా మన ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చేస్తాం. అలాగే తెలియకుండానే మనకి బ్యాంకు అంటే మనిషికి ఆ అవసరం అనేది ఆ విధంగా నడిపిస్తుంది. ఆ టయానికి ఇలా ఏం చేస్తారు, ఓటీపీలు అన్నీ చెప్పేస్తుంటారు. ఆ ఏదైతే లింక్ ఉన్నాయో తర్వాత బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన లింకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి తెలిసిపోతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ వీళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి నేను ఏమన్నా కామన్ మ్యాన్ ఎప్పుడైనా సరే దయచేసి తెలియని లోన్ యాప్ల నుంచి తీసుకోవద్దు. లోన్ యాప్లు అలా తీసుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అంతకుముందు మా చిన్నప్పుడు ఏంటంటే మైక్రో ఫైనాన్స్ ఉండేది. మైక్రో ఫైనాన్స్ అంటే ఈరోజు ₹1,000 ఇచ్చారనుకోండి, రోజుకు ₹10 కట్టాలి, అట్లా ఉండేది. అలా కొందరు రోజులు మైక్రో ఫైనాన్స్ ద్వారా పీడించిన వాళ్ళు చాలా మంది ఇంట్లో చెంబులు తెప్పాలు కూడా ఎత్తుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అంటే ఆ మైక్రో ఫైనాన్స్ రూపాంతరం చెంది లోన్ యాప్లుగా మారిపోయింది. అప్పుడంతా ఈ యాప్లు అయినా ఏం లేవు కదా, ఓన్లీ ఫోన్లు ఉండే, కీప్యాడ్ ఫోన్లు. సో అట్లా మైక్రో ఫైనాన్స్ నడిచేది. ఈ మధ్యకాలంలో మనం చూస్తాము కొన్ని సందర్భాల్లో ₹100కి ₹10 వడ్డీ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది, డైలీ ఫైనాన్స్. ఆ విధంగా కొన్ని ఏరియాలో ఉన్నాయి. వాటి మీద కూడా నేను చాలాసార్లు పోరాడుతూ ఉన్నాను. సో నేనేమన్నా అంటే ₹100 ₹10 వడ్డీ తీసుకుంటాం. వాళ్ళ చాలా మంది అట్లా ఊరేసుకుని చనిపోలేదండి మొన్న. అది జనగాం దగ్గర ఎక్కడో పాపం 13 లక్షలు తీసుకున్నందుకు అంత తీసుకున్న అతను 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నాడు. వడ్డీ పెరిగిపోయి ₹13 లక్షల దాకా అప్పులు అయిపోయి పిల్లమును భర్త ఇద్దరు చనిపోయారు. అలా ఎంతమంది చనిపోయారు చూడండి, దారుణంగా రైల్వే ట్రాక్ మీద చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి అంటే దయచేసి ముందు లోన్ యాప్లు పోవద్దు. ఇక బెట్టింగ్ యాప్ సరే బెట్టింగ్ యాప్ల గురించి చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్లు ₹1,00,000 పోగొట్టుకున్నారు బెట్టింగ్ యాప్లో. సో దేవుడి దగ్గర ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పోయినాయి కాబట్టి సంతోషపడ్డాం. లోన్ యాప్ల వల్ల ఇది ప్రాబ్లం అయింది. కాబట్టి నేనేమంటాను, లోన్ యాప్ల విషయంలో కానీ వీటి విషయంలో కానీ దయచేసి మీరు అటు జోలు పోవద్దు. ఒకవేళ పోయి అక్కడ కనుక మీకు కనుక ఇబ్బంది అయితే బాగా వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి.
లోన్ యాప్ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో మార్గదర్శకాలు జారీ చేసింది అనమాట. సో మీరు జిల్లా ఎస్పీ గారిని కలవండి, మీకు ఇబ్బంది అయితే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. అలాగే రికవరీ ఏజెంట్లకు కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాళ్ళు ఎట్లా పడితే ఇప్పుడు పడితే అప్పుడు రావడం లేదు. సూర్యాస్తమయం సూర్యోదయం లోపల మాత్రం వాళ్ళు రాకూడదు, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపలే రావాలి. తర్వాత అర్ధరాత్రి వచ్చేసి అది. అలాగే ఆడవాళ్ళకి మీకు సిపిసి సెక్షన్ 56 ప్రకారం ఆడవారి పైన డిగ్రీ కనుక వచ్చినట్లయితే వాళ్ళు అరెస్ట్ చేసే రైట్ లేదు మహిళలకి, లేదా చట్టం లేదు. కాబట్టి మహిళల పైన ఏదైనా మహిళలు కనుక లోన్ యాప్లు తీసుకుంటే వాళ్ళు మీరు అరెస్ట్ చేయకూడదు. మీరు లీగల్గా అంటే లీగల్గా వెళ్ళండి. వాళ్ళని బూతులు మాట్లాడటం లేకపోతే వాళ్ళ మీద ఏదైనా చేయి చేసుకుని అలాంటివి చేస్తే మాత్రం మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. దట్ ఈస్ ఇల్లీగల్. కాబట్టి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. మీరు అప్పు ఇచ్చారో అప్పు రూపంలో వసూలు చేసుకోండి, అంతే తప్ప ఏదైనా బూతులు మాట్లాడటం, తిట్టటాలు, లేకపోతే ఇంటి ముందు మొన్న చూసి ఒక వీడియో నేనే తీసుకున్నాను అనుకోండి, ఆ ఏజెంట్లు వచ్చేసి ఈ ఆజాద్ గారు మా ఇంటి దగ్గర ఎంత తీసుకున్నారు, మా దగ్గర అప్పు తీసుకున్నారు అని చెప్పి గట్టి కరుస్తున్నారు అందరూ తెలియడానికి. అలా కూడా చేయకూడదు. వాళ్ళు అరవకూడదు కదా, రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది. అలా కూడా చేయకూడదు. మీకు అంటే మీకు నోటీస్ పంపించుకోండి, బ్యాంకు ద్వారా చేసుకోండి, కోర్టు ద్వారా వెళ్ళండి, అంతే తప్ప మీరే 10 మందిలో పరువు తీయడానికి ప్రయత్నాలు చేయటం కానీ అలాంటివి చేయకూడదు. కాబట్టి ఏంటంటే మీరు లీగల్గా మాత్రం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోన్ యాప్లు జోలు పోవద్దని నా యొక్క రిక్వెస్ట్ అంతే. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటారు కదా, అసలు మేము ఇంట్రెస్ట్ ఇవ్వలేము, అసలు మాత్రమే కడతాము అనే రైట్స్ ఉంటాయా? ఇది ఎగ్జాంపుల్ మా జూనియర్కే జరిగింది. మా పిల్లడు నా దగ్గర పనిచేసే అబ్బాయికి అతను ఏం చేశాడంటే, ఇక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం మళ్ళీ చెప్తాను. వీళ్ళు ఎంత తెలివి వ్యవహరిస్తారంటే, అబ్బాయి ఏదో 40,000 ఎప్పుడో తీసుకున్నాడు, అంటే నా దగ్గర జాయిన్ అవ్వక ముందు స్టోరీ, మొన్న రీసెంట్గా జాయిన్ అయ్యాడు అబ్బాయి. 4 years బ్యాక్ ఎప్పుడో 35,000 తీసుకున్నాడు. తర్వాత మధ్యలో 2 years బ్యాక్ వాళ్ళు రికవరీ కాతే 20,000 నేను కడతానన్నా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేసుకున్నాడు అబ్బాయి. అని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సరే అని చెప్పి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకోవాలి మనం, క్లోజ్ చేసినట్టుగా. ఇతనికి అంత నాలెడ్జ్ లేదు కదా, కట్టేసి వదిలేశాడు. వీళ్ళు ఏం చేశారు, ఈ కంపెనీ వాడు ఏం చేశాడు, వేరే కంపెనీకి అమ్మేశారు. ఇప్పుడు ఈ కంపెనీని నేను టేక్ ఓవర్ చేశాను. మళ్ళీ ఆడు ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. ఏ బాబు నువ్వు 30,000 తీసుకున్నా, వడ్డీ కలిపి మొత్తం ₹1,00,000 అయింది. అరే ఏమో నేను ఆల్రెడీ 20,000 కట్టేశాక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఉంటే, లేదు నువ్వు మాలో ఎక్నాలజ్మెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర, నేనేం తీసుకోలేదు సార్ అన్న, నాకు సంబంధం లేదు, మీరు కట్టిన ఆ కంపెనీ ఇప్పుడు మేము తీసుకున్నాం, టేక్ ఓవర్ చేసాం, మీరు మాకు కట్టండి అని అతను ఫోన్ చేస్తా ఉన్నాడు. నేను కూడా దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేశాము, తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం. అది కూడా హరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నా అడ్వైస్ అది. అలానే మీలో చాలా మందికి లీగల్ గా చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఏదైనా పర్సనల్ గా ప్రాబ్లం ఉంటే కానీ కింద స్క్రీన్ పైన ఆజాద్ గారి నంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంది, దానికి కాంటాక్ట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.